ఉన్నారు. తర్వాత యతులందరూ కలిసి యతీశ్వరులు, మునీశ్వరులు, ఋషులు అంటాం. వాళ్ళు దైవత్వాన్ని కలిగి ఉంటారు. భగవంతుడి సేవలోనే వారి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అటువంటి మహర్షులు, యతులు వీళ్ళందరూ కూడా కుంచకోల తీసుకొని దేవాలయాలకు వెళుతున్నారు. అంటే కాషాయ వస్త్రాలు కట్టుకున్నారు. అంటే కాషాయం అనేది త్యాగానికి గుర్తు. అంటే సర్వము పరిత్యజించిన వాళ్ళు వాళ్ళనే సర్వసంగ పరిత్యాగులు అంటుంటాం మనం. కాబట్టి అంటే వాళ్ళకి ఇహం అనేది వాళ్ళకి ఉండదు. అంటే వాళ్ళకి ఏది మనం నిలువెత్తు బంగారం పోసినా కూడా వాళ్ళకి వాటి మీద కాంక్ష అనేది ఉండదు. భగవంతుని గురించినటువంటి తపన తప్పితే ఇంక ఇతరత్ర విషయాలు వాళ్ళకి పట్టవు. ఎప్పుడు భగవన్నామ స్మరణలోనే ఉంటారు. మనం చూస్తూ ఉంటాం కదా, రమణ మహర్షి వాళ్ళు ఇటువంటి మహానుభావులంతా కూడా వాళ్ళకి ఐహిక సుఖాల మీద వాళ్ళకి ఏమాత్రం ఆశ ఉండదు అనమాట. అటువంటి వాళ్ళు నిద్ర లేచామంటే స్వామి సేవకు వెళ్ళిపోవాలని వాళ్ళు కూడా ఆ కుంచకోల అంటాం. కుంచకోల అంటే దేవాలయ